ఎవరైతే టీవీకి చీఫ్ విజయ్ ఉన్నారో బీజేపీలోకి ఆహ్వానించడానికి ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీలో వస్తే అన్నీ కూడా అంతా బాగుంటుందంటూ కూడా అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అంశానికి సంబంధించి ఏంటి అసలు అధికారంగా ప్రకటన రానప్పుడు కూడా ఇవన్నీ కూడా వార్తలు చక్కర్లు కొట్టినాయి. మీరే అంటున్నారు అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు అని చెప్పనని. తమిళనాడు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే గనుక పూర్తిగా యాంటీ హిందూ, యాంటీ డెవలప్‌మెంటల్ గవర్నమెంట్ లాగా అయిపోయిందండి. స్టాలిన్ ఎవరైతే ఉన్నారో కొన్ని దశాబ్దాలు అంటే వాళ్ళ కుటుంబం కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ కూడా డెలిబరేట్‌గా గవర్నమెంట్ పన్ని కట్టుకొని హిందువుల కోట్లాది లక్షలాది మంది తమిళనాడులో ఉన్నటువంటి కేవలం లక్షలాది మంది హిందువులే కాకుండా తమిళనాడుకి చాలా ఏన్షియంట్ టెంపుల్స్ హిస్టరీ ఉంది. కోట్లాది మంది హిందువులను కూడా మన మనోభావాలను దెబ్బకొట్టే విధంగా చాలా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్లస్ కరప్షన్ లో నెంబర్ 1 అయిపోయారు. అక్కడ అభివృద్ధి లేకుండా అయిపోయింది. స్మగ్లింగ్ పెరిగిపోయింది. డ్రగ్స్ పెరిగిపోయినాయి. అలానే అత్యాచారాలు చాలా రకాల అక్కడ అంటే ప్రజలకి ఒక మంచి పాలన కరువైపోయిన పరిస్థితులలో ఈ రోజున ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటూ ఉన్నారు. కరప్షన్ ఫ్రీ అలాగే అభివృద్ధి మంత్రంతో ఈ రోజున దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం ఏ విధంగా రోడ్లు గాని, హైవేలు గాని, రైల్వేలు గాని, సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి చెందుతున్నారు మిగతా రాష్ట్రాల్లో. మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే గనక ఏ విధంగా మరింత రాష్ట్రం ముందుకు వెళ్తుందో కూడా ప్రజలు చూస్తున్నారు. తమిళనాడు ప్రజలు కూడా ఒక మార్పును కోరుకుంటున్నారు. ఇక రాజకీయంగా అలయన్స్ అని చెప్పనని అంటారా? నిజంగా అటువంటి పరిస్థితే ఉంటే గనక అప్పుడు అధికారికంగా 2 పార్టీలు గూడా వారే ప్రకటిస్తారు గదా! అంటే అంటే బీజేపీ అంటే ఇంటర్నల్‌గా ఇటు సంప్రదింపులు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఐడియా ఉండిద్దనే అదేనండి. ఏదైనా సరే ఏదైనా ఉంటే మీరనుకుంటున్నది ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఆరోపణగా మాత్రమే ఉంటుంది. ఏదైనా నిజంగా అటువంటిది జరిగితే ఖచ్చితంగా పార్టీలు ప్రకటిస్తాయి. అప్పటి వరకు అందరం వెయిట్ చేద్దాం.